సమావేశంలో పాల్గొన్న ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, నిర్వహిస్తున్న పెద్దలు అందరికీ ఉద్యమ అభినందనలు. నేను చెప్పాలనుకున్న విషయం సార్ చెప్పేశాడు, అన్న కూడా చెప్పేశాడు. నేను 96లో నా గద్దరన్నతో అనుభవం కొంచెం ఉంది. 96లో గద్దరన్న మీద తూట తగిలిన తర్వాత నేను పీడిఎస్యు కార్యకర్తను, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకుడిని. సిద్దిపేటలో ప్రజాయుద్ధ నౌకపై తూట అని ఒక పోస్టర్ వచ్చింది. అది పీడిఎస్యు నాయకత్వంలో, మారోజు వీరన్న నాయకత్వంలో వచ్చింది. మేము అప్పుడు సిపిఎం జనశక్తి పార్టీలో భాగస్థులమే, కానీ వీరన్న పేరుగా ఉన్నాం. మొదటిసారి మారోజు వీరన్న కులం మీద చర్చ చేసి తెలంగాణ మీద మాట్లాడుతున్న దశలో గద్దర్ మీద కాల్పు జరిగినాయి. అప్పుడు మాతో ఏం చెప్పాడంటే, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణలో దళిత భోజన ఉద్యమానికి ఇరుసు గద్దరన్న. అట్లాంటి గద్దరన్న మీద కాల్పులు జరిగిన దాన్ని ఖండిస్తూ మన సాధ్యమైనంత వరకు అందరికన్నా ఎక్కువ ముందు వరుసలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దళిత భోజన కులాల కోసం, తెలంగాణ కోసం కొట్లాడడానికి సిద్ధపడ్డ నాయకుడు, ఐకాన్గా నిలబెట్టాల్సిన నాయకుడు కూడా గద్దరే. కాబట్టి ఈ నేపథ్యాన్ని గుర్తు చేసుకునే టైంలోనే కాల్పు జరిగినాయి. ఆ టైంలోనే వరంగల్లో అన్న కూడా చెప్పాడు, జిఎన్ సాయిబాబా, వరవరరావు, గద్దరన్న పాల్గొన్న వరంగల్ మీటింగ్, అది వరంగల్ డిక్లరేషన్గా మారింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్ స్థితికి వచ్చింది, సామాజిక న్యాయం చర్చకి వచ్చింది. ఆ సామాజిక న్యాయం చర్చ దాంట్లో కూడా గద్దరన్న కీలకంగా మాట్లాడాడు. దాని మేనిఫెస్టో కూడా ఆ రూపంలో తీసుకుంది. అంటే సామాజిక న్యాయం ప్రాతిపదికంగా ఇవాళ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉంటుంది, దానికోసం తప్పిస్తుందని చెప్పేసి పోరాటం చేస్తుందని చెప్పిన ఒక యుద్ధ నౌక. అట్లాంటి యుద్ధ నౌకను మనం స్మరించుకోవటమే కాదు, అది ఒక తెలంగాణ రోల్ మోడల్గా కనిపించడానికి చేయాల్సిన దాంట్లో కూడా మన అందరం బాధ్యత తీసుకొని భాగస్వాములమై కంకణబద్ధమై మరింత ముందుకు పోతే మంచిగా ఉంటుందనే ఉద్దేశం మేము కలిగి ఉన్నాం. నిజంగా ఈ విషయం నాకు తెలియదు. నేను అన్నను కలవడానికి, నర్మసా కృష్ణని కలవడానికి కోర్టుకు వెళ్ళిన, అక్కడ చెప్తున్నాడు అన్న ఉందని. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే జాతిపితలు లేరు. మనకు ఉన్న జాతిపిత ప్రజల తరపున, ప్రజల కొరకు ఒక సిద్ధాంతం ప్రాతిపదిక చేసుకుని పోరాడి నిలబడిన వ్యక్తే మనకు జాతిపిత. ఆ జాతిపితే గద్దరన్న. కాబట్టి అట్లాంటి నాయకుడి కోసం తప్పించినటువంటి సిద్ధాంతం కోసం తప్పించే ప్రజలు విజయం వైపు నడిపించే ఒక నౌక, అదే మన గద్దరన్న. అట్లాంటి గద్దరన్న నిర్వహణకు సంబంధించి ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీలో అందరం భాగస్వామ్యం కావటానికి కృషి చేద్దాం. మేము కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మేము సామాజిక మహాసభగా, తెలంగాణ మహాసభగా ఉన్న వాళ్ళం. మా వేదిక మీద కూడా గద్దరన్న పెట్టాం. మీకు విషయం చెప్పాల్సింది ఏంటంటే, గద్దరన్నను, పూలేను, వీరన్నను, అంబేద్కర్ను, బెల్లిలతను పెట్టి పోస్టర్ వేసింది తెలంగాణలో ఏకైక సంస్థ మాదొకటే. ఆ తర్వాత చాలామంది దాన్ని కంటిన్యూషన్ చేశారు. అప్పుడు ఊసాంశవరం ఉండే. ఊసాంశవరం అంటే మన బడుగు వర్గాలకు ఒక విప్లవ గొంతు. ఆయన అమరుడయ్యాడు కరోనాలో. నాకంటే ఎక్కువ పనిచేసింది వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు, ఐలే సార్ ఉన్న వాళ్ళు. వీళ్ళిద్దరూ కులం మీద చాలా అద్భుతమైన పోరాటం చేసిన మహాయోధులు. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను ఈ విషయం ఈ సందర్భంగా నోటీస్ చేస్తున్నా. ఈ సందర్భంగా